ప్రతి కాలములు చేయబడుచున్న దేవానికి కొందలయ్యా. రక్షించిన వాళ్ళంతా నిశ్చలమైన రెక్కల చోటుని కాచి భద్రపరిచిన దేవానికి కొందలయ్యా. మనవులైన మమ్మల్ని ప్రేమించి మా పాపముల కొరకు కలువరి శిలువలో నీ ప్రాణాన్ని అర్పించిన దేవానికి కొందనాలయ్యా. నీవు చేసిన త్యాగానికి మేమేమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా. మానవులందరి పాపములను తండ్రి ప్రభా కలువరి శిలువలో తండ్రి ప్రభా అయ్యా నీవు మోసిన దేవుడవు తండ్రి ప్రభా. నీలాంటి దేవుడి లోకములో ఎవరిలో లేరు దేవా. నేను ఇలా జీవించుచున్నామంటే అది కేవలం మీ కృపయ. ఈ రాత్రి కాల శ్రమలో తండ్రి ప్రభా లాజర్ గారు తండ్రి శాసరత్న గారు గృహంగా ఏర్పాటు చేసుకున్న తండ్రి కృతజ్ఞత కోరికను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా గృహం పట్ల నువ్వు చేసిన మేలు ఎన్నో ఉన్నాయ్యా. నువ్వు చేసిన మేలు కంటికి కనపడు చెవికి వినపడం మనుష్య హృదయానికి కూర్చడం కాదయ్యా. మానవులందరికీ శ్రమలు వచ్చినప్పుడు వేదన శోధన కష్టంలో మీ గాయపనస్తం తోడుగా ఉంచి తండ్రి ప్రభా అయ్యా సహాయములు దయచేసినందుకు వందనాలయ్యా. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు తండ్రి ప్రభా మీరే తోడుగా ఉండి గాయపనస్తం తోడుగా ఉంచి కుటుంబానికి అయ్యా ఏ తండ్రి ప్రభా సమస్యలు ఉన్నాయో తండ్రి ప్రభా ఆ సమస్యలను తీర్చి నీ గాయపనస్తం వారికి తోడుగా ఉంచినందుకు వందనాలయ్యా. అయ్యా వారికి ఇంకేమైనా సమస్యలు ఉంటే తండ్రి ప్రభా తీర్చింది తండ్రి ప్రభా. నిన్న నమ్మిన బిడ్డను విడువలు ఎడబాయిన దేవుడు తండ్రి ప్రభా వారికి నీ గాయపనస్తం తోడుగా ఉంచింది తండ్రి ప్రభా. వారు చేయించిన పని పాటలో మీరు తోడుగా ఉండండి తండ్రి ప్రభా. వారికి ఇచ్చిన తండ్రి కుమారులు తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. బిడ్డలు ఏమైనా కాలంలో ఉన్నారయ్యా ఏమైనా కాలంలో తండ్రి నీవే నిజ రక్షకుడని విశ్వసించే మనస్సును దయచేయండి తండ్రి ప్రభా. బిడ్డలైతే తండ్రి ప్రభా జాబుల కోసం చూస్తున్నారయ్యా. మీకు ఇష్టమైతే తండ్రి ప్రభా బిడ్డలు చేస్తున్న తండ్రి డ్యూటీలో మీరు తోడుగా ఉండి తండ్రి ప్రభా సహాయం దయచేయండి తండ్రి. ఒంటరిగా ఉన్న బిడ్డలు జతపరిచింది తండ్రి ప్రభా. నరడు ఒంటరిగా ఉంటూ మంచిది కాదన్నావు తండ్రి ప్రభా. బిడ్డల పట్ల నిశ్చితమేమైందో జరిగించండి తండ్రి ప్రభా. దూర ప్రాంతంలో ఉన్న రాజులు కానీ తండ్రి ప్రభా వారు చేస్తున్న పని పాటల్లో మీరు తోడుగా ఉండి గాయపనస్తం తోడుగా ఉంచండి తండ్రి. ఇతర దేశాల్లో ఉన్న శైలజని జ్ఞాపకం చేసుకున్నాయా తండ్రి. ఆ బిడ్డ తండ్రి చేస్తున్న తండ్రి ప్రభా పని పాటల్లో మీరు తోడుగా ఉండదు తండ్రి. దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా మీరే ఆ బిడ్డకి తోడు లేకపోతే తండ్రి ప్రభా ఎవరు ఏమి చేయలేము తండ్రి ప్రభా. బిడ్డకు మీరే తోడుగా ఉండి తండ్రి బలపరిచి నడిపించిన దేవుడు తండ్రి ప్రభా. బిడ్డను ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి నీకు వందనాలయ్యా. సిన్నులు తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోలే బిడ్డలు చదువుచుండగా జ్ఞానములు దయచేయండి తండ్రి ప్రభా. ఏమైనా కాలంలో ఉన్నారయ్యా ఏమైనా కాలంలోనే తండ్రి ప్రభా నీ వాక్యం చేత తన అర్థం శుద్ధి చేసుకుని తండ్రి ప్రభా మీకు ఇష్టమైన బిడ్డలుగా నీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలు జ్ఞాపకం చేసుకునే తండ్రి ప్రభా. ఏమైనా కాలంలో తండ్రి ప్రభా బిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి తండ్రి ప్రభా. చదవచ్చుండగా జ్ఞానములు దయచండి తండ్రి. వారి పట్ల నుంచి మేమైందో జరిగించండి తండ్రి ప్రభా. బిడ్డలు తండ్రి చక్కగా చదువుకుని మంచి జాబులు చేసేటట్లు తండ్రి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. కుటుంబంలో ఇంకా ఏ అవసరాలు అక్కర్లు ఉన్నాయో ఇచ్చండి తండ్రి ప్రభా. నిన్న బాయిన దేవుడు తండ్రి ప్రభా కలిగిన తండ్రి ప్రభా. గ్రామాలను దర్శించండి తండ్రి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. బలహీనమైన వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి తండ్రి ప్రభా. రోగులైన వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నన్ను సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభా. ఇంకా ఏ బిడ్డలు అవసరతలు అక్కర్లతో ఉన్నారో తండ్రి ప్రభా సహాయములు దయచండి తండ్రి. హృదయాత్రంలో ఎరిగిన దేవుడు దేవ. హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు తండ్రి ప్రభా. ఏ హృదయంలో ఏ వేదన ఏ బాధ ఏ శోధన ఉందో నీకు తెలుసు తండ్రి ప్రభా. మేము అడగక ముందే మా అక్కర్లన్నీ తీర్చిన దేవుడు తండ్రి ప్రభా. ఈ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయ్యా అలాగే తండ్రి ప్రభా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించింది తండ్రి. వారి తండ్రి ఎవరైతే పని పనులు చేస్తున్నారో సహాయములు దయచేయండి తండ్రి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్వార్థ పరిచర్య జరుగుతుండగా తండ్రి నీవే నిజ రక్షకుడిని విశ్వసించే మనస్సును దయచేయండి తండ్రి. రక్షణ పొందిన లక్ష్యం లేని వారికి నీ రక్షణ నీ ఎంత భయభక్తులు కలిగి నీకు మాదిరికరంగా జీవించే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రభా. ఇంతవరకు పాటలు స్థుతులు ఆరాధనలు మా మంచి ఉన్నారయ్యా తండ్రి ప్రభా. ఇప్పుడైతే దయచేసి నిలబడి మాట్లాడుచుండగా తండ్రి సంఘానికి మైక స్వరం ద్వారా ఎవరైతే వినిచినారో వారికి నిద్రహస్తులకు తండ్రి ప్రభా ఈ వాక్యమైతే సిద్ధపరచావో దేవా. మాతో అందరితో మాట్లాడమని చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన మీద ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ఎవరైతే చేస్తున్నామో అడిగి వేసుకుంటున్నాం తండ్రి. ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన
దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదొగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గం తెలియలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతగా ఉన్నది. దేవుడి త్వరగానండి. ఆత్మీయ తండ్రి గారికి వందనాలు, దేవుని నామానికి వందనాలండి. ఆత్మీయ తండ్రికి వందనాలండి. కూడి వచ్చిన సంఘ సహోదరులందరికీ వందనాలండి. మరి కుటుంబంలో మరి అక్క మాయ కుటుంబంలో అయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడండి. కుటుంబం అంతా శోధనలు, సమస్యలు, వ్యాధులు, బాధలండి. శాంతి సమాధానం అంటూ ఏమీ లేదండి. బిడ్డల పట్ల, తండ్రుల పట్ల, తల్లి పట్ల, చిన్నపిల్లల పట్ల కూడా ఎంతో శోధనలు అనుభవించారండి. మరి అయితే శైలి వచ్చిందండి. శైలి ఆ బిడ్డలు క్షేమంగా దేవుడు తోడుకొచ్చాడండి. మరలా క్షేమంగా వెళ్ళాడు. ఆ బిడ్డ వచ్చి కూడా ఆ బిడ్డకైతే నెమ్మది అనేది లేదండి. వాళ్ళ తమ్ముళ్ళ గురించి, అమ్మ గురించి, నాన్న గురించి ఎంతో చింతిస్తూనే వెళ్ళిందండి ఆ బిడ్డ. మరి ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థించండి. అలాగే పెద్దబాబు గారు అయితే మరి హైదరాబాద్లో ఉంటున్నారండి. ఆయన చేయించినంతట్లోని దేవుడి తోడయ్యండి. మరి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అక్కడ ఉన్నా కానీ ఆయన దృష్టి అంతా ఈ కుటుంబం మీదే ఉంటుందండి. ఆయనకి ఎంతో బాధ్యత ఇచ్చారండి దేవుడు. ఆ బిడ్డల పట్ల ఇంకా ప్రేమ కలిగి కుటుంబం అంతా ఐక్యత కలిగి ఉండడానికి, ఆయనకి ఇంకా మరి కుటుంబం పట్ల ప్రేమ ఉండడానికి